ఓ ఫ్యామిలీ రెస్టారెంట్కి వెళ్ళిందండి. కానీ ఎందుకో బిల్ విషయంలో గొడవ మొదలైపోయిందండి. అంతే, ఒకరినొకరు కొట్టేసుకున్నారండి. ఆ హోటల్ స్టాఫ్ ఏమో రెచ్చిపోయారండి. అందరినీ సెతక్ కొట్టడం స్టార్ట్ చేశారండి. ఇదంతా పోలీసు వాళ్ళకి తెలిసిందండి. అసలు అక్కడ ఏం జరిగిందో చూసేద్దామా? యూపీలోని మధురలో జరిగిన ఓ దారుణ సంఘటన ఎలుగులోకొచ్చింది. 30,000 రూపాయల రెస్టారెంట్ బిల్లుపై తొలుత వాగ్వాదం మొదలైంది. ఆ తర్వాత అది తీవ్రమై వైలెన్స్కి దారితీసింది. ఇది సోషల్ మీడియాలో సెక్కలు కొడుతున్న వీడియోలో అదే తెలుస్తోంది. పార్టీ నిర్వహించిన ఓ కుటుంబంపై హోటల్ సిబ్బంది, బౌన్సర్లు దాడి చేసినట్టు ఆరోపణలొచ్చాయి. బౌన్సర్లు, కస్టమర్లు ఘర్షణ పడుతుండగా మహిళలు జోక్యం చేసుకోవడానికి ట్రై చేశారు. ఈ సమయంలో చాలా దారుణమైన భాషని ఉపయోగించారు. ఓ వ్యక్తిని కర్రతో కొట్టడం ఈ వీడియోలో కనిపిస్తుంది. బౌన్సర్లు అక్కడున్న మగవారిపై దాడి చేశారని, మహిళలను నెట్టి దాడి చేయడానికి ప్రయత్నించారని, చాలా మంది గాయపడ్డారని ఆ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆరిలో కొంతమందికి పెద్ద దెబ్బలే తగిలాయి. ఈ సంఘటన తర్వాత ఆ హోటల్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ని ఆ ఫ్యామిలీ స్వాధీనం చేసుకుంది. ఘటనపై అధికారంగా ఫిర్యాదు అందకపోయినా వైరల్ వీడియో ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నామని, దర్యాప్తు ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కానీ రెస్టారెంట్లో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి ఈ మధ్య.